నమస్తే, నేను మీ రామన్ రాజేష్ ఎంఎస్ లైఫ్ స్టీల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. ఉత్తమ నిర్మాణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడబోయే సబ్జెక్ట్ ఏంటంటే బ్రిక్ మేసన్రీ సిల్ బెడ్. సిల్ బెడ్ స్కిప్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, సిల్ బెడ్ ఇంపార్టెన్స్ ఏంటి, సిల్ బెడ్ అంటే సిల్ బెడ్ అంటే ఏంటి. సిల్ బెడ్ అనేది మీకు విండోస్ బాటమ్ లెవెల్ అంటే 3 feet లెవెల్ టోటల్ బ్రిక్ మేసన్రీ కడుతున్నప్పుడు, మనం టోటల్ బిల్డింగ్ మీద బ్రిక్ మేసన్రీ కడుతున్నప్పుడు 3 feet లెవెల్ ఉంటాం కదా, అదే సిల్ లెవెల్ అంటే బాటమ్ లెవెల్ విండో, దాన్ని సిల్ అంటాం. ఆ సిల్ వల్ల బెడ్ అనేది కంపల్సరీ ఆర్సీసీ బౌండ్ అనేది కంపల్సరీ ఉండాలి. మినిమం 40 to 50 mm. 40 mm అయితే మినిమం ఉండాలి. అది కూడా 20 mm కాకుండా మీకు 12 mm చిప్స్తో చేస్తే ఇంకా మంచిది. 20 mm అయితే 50 mm అబౌవ్ ఉండాల్సి వస్తుంది. సో 40 mm బిలో కాబట్టి మనకు జస్ట్ 12 mm బేబీ చిప్స్ దొరుకుతుంది. దాని త్రూ మీకు రిచ్ మిక్స్ కాంక్రీట్ అంటే 12 mm త్రూ 1:4 రేషియోలో మనం చేసుకుంటే మంచి క్వాలిటీ వస్తుంది. అది ప్లెయిన్ కాకుండా మీకు డైరెక్ట్గా స్టీల్ వేసి 2 ఐటమ్ స్టీల్ వేసి దానికి ఒక ఉక్కు టైప్ స్టీరప్స్ 6 mm స్టీరప్స్ వేసేసి మీకు సిల్ బెడ్ అనేది వేయడం చాలా మంచిది. సో అది సిల్ బెడ్ లేకపోతే ఏమవుతుందంటే విండోస్లో బాటంలో క్రాక్స్, డయాగనల్ క్రాక్స్ వస్తుంది. సో 2 sides కూడా డయాగనల్ క్రాక్స్ వస్తుంది. నెక్స్ట్ కింద మాయిశ్చర్ అనేది కింద నుంచి వచ్చి మీకు బ్రిక్ వెట్ అయినప్పుడు బ్రిక్ మీద ఉన్న వెట్నెస్ అనేది విండో మీదకి ఎక్కుతుంది. ఆ విండో మీదకి ఎక్కడం వల్ల విండో టేక్ వుడ్ అనేది ఫ్యూచర్లో లాంగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కింద బాటం పుచ్చిపోతుంది. దానివల్ల టేక్ కూడా వేస్ట్ అయిపోతుంది. కంప్లీట్గా మీకు మెయిన్ ఇష్యూ ఏంటంటే మనకు కాస్ట్లీగా పడుతుంది, టేక్ ఖరాబ్ అవుతుంది. తర్వాత మీకు ఫంగల్ అంతా ఫామ్ అయ్యి అసహ్యంగా కనపడుతుంది, పెయింటింగ్ అంతా లేచిపోతుంది. దీన్ని మనం అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అవాయిడ్ చేయాలంటే మన సర్ఫేస్లో విండో సిల్ వల్ల ఒక బెడ్ వేసిన తర్వాత ప్లాస్టరింగ్ చేయకుండా గ్రానైట్ పీసెస్ వేసుకోవచ్చు, లేదా టైల్స్ వేసుకోవచ్చు. అది కాకపోతే ప్లాస్టరింగ్ చేసిన తర్వాత సీలర్ కోటింగ్స్ ఉంటాయి. సీలర్ కోటింగ్స్ అంటే వాటర్ ప్రూఫింగ్ సీలర్ కోటింగ్స్ ఉంటాయి. అట్లా సెపరేట్గా వాటర్ ప్రూఫింగ్ కోటింగ్స్ వేసుకోవచ్చు. దానివల్ల మీకు ఏమవుతుందంటే విండో సిల్ మీద పడే వాటర్ కూడా సైడ్లో కారిపోతుంటుంది. అంటే కారిపోవాలంటే మనం సిల్ లెవెల్గా పెట్టవద్దు, కొంచెం స్లోప్ మెయింటైన్ చేయాలి. మినిమం ఒక 1/2 inch to 3-4 inches స్లోప్ కూడా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. డైరెక్ట్ వాటర్ పడినప్పుడు వితిన్ ఫ్యూ సెకండ్లో కిందికి వెళ్ళిపోయేటట్టు స్లోప్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ చేస్తే క్రాక్ని అవాయిడ్ చేయవచ్చు. ఆ క్రాక్ ఉంటే మీకు మెయిన్ థింగ్ ఏంటంటే డయాగనల్గా రావడం జరుగుతుంది. ఆ డయాగనల్ క్రాక్ అనేది మీకు క్లియర్గా విజిబుల్ ఉంటుంది. సర్ఫేస్లో బ్రిక్ వర్క్ మీద కూడా విజిబుల్ ఉంటుంది, ప్లాస్టరింగ్ చేసిన తర్వాత విజిబుల్ ఉంటుంది. దాని మీద పుట్టి చేసినా కానీ మీకు డయాగనల్ క్రాక్ మాత్రం కంపల్సరీగా పడుతుంటుంది. చాలా మటుకు మనం బిల్డింగ్లో ఈ విషయాలు మనం అబ్జర్వ్ చేసి ఉంటాం. దీన్ని అవాయిడ్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదంటే సిల్ బాండ్ మాత్రమే. ఈ సిల్ లెవెల్ వేసే 40 to 50 mm థిక్నెస్ సిల్ బాండ్ వల్లనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి వస్తుంది. సో ఇది కాకుండా సిల్ బెడ్ లేకపోతే ఏమవుతుంది? సిల్ బెడ్ లేకపోతే ఏమవుతుందంటే మేజర్ థింగ్స్ ఏంటంటే సిల్ బెడ్ లేకపోతే ఆ డయాగనల్ క్రాక్స్ కంపల్సరీ వస్తుంది. దానివల్ల స్ట్రక్చరల్ ఏమైనా ఫెయిలియర్ అవుతుందంటే కాదు, చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్. సో బ్రిక్ వర్క్ మీద క్రాక్ రావడం, లేకపోతే విండో అనేది డ్యామేజ్ అవ్వడం, ఇది రెండింటిలో ప్రొటెక్ట్ చేయడానికి సిల్ బాండ్ అనేది ఉపయోగపడుతుంది. సిల్ బాండ్ లేకపోయినా కానీ బ్రిక్ వర్క్ స్ట్రక్చరల్గా ఏం ప్రాబ్లం రాదు. అయితే ఈ క్రాక్స్ అనేది మ్యాండటరీ వస్తుంది. ఈ క్రాక్స్ని అవాయిడ్ చేయాలంటే కంపల్సరీ మనం సిల్ బాండ్ అనేది ప్రొవైడ్ చేయాలి. విషయం చిన్నదే కానీ బిల్డింగ్ అయిపోయిన తర్వాత ఒక 3-4 years తర్వాత మీకు ఆ క్రాక్స్ అనేది అసహ్యంగా కనపడుతుంది. అది ఎవరికి నచ్చదు. కాబట్టి మనం దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. సిల్ బాండ్ మాత్రం కంపల్సరీ ప్రొవైడ్ చేసుకోండి. ఇదే కాకుండా మనం ఫర్దర్గా మంచి మంచి వీడియోలు చేస్తుంటాం, చిన్న చిన్న పాయింట్స్ మాట్లాడుతుంటాం, మీకు ఉపయోగపడే విషయాలు చెప్తుంటాం. ఈ సర్వీస్తో పాటు మీకు అడిషనల్ ఏమైనా సర్వీస్ కావాలన్నా మన ఎంఎస్ లైఫ్ తరపున టెక్నికల్ టీం ఉన్నాం. ఆ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేస్తుంటే టోల్ ఫ్రీ నెంబర్కు మా టీం అనేది మీకు అందుబాటులో ఉంటారు. ఫోన్ త్రో లేదా లైవ్లో సైట్లలో మీకు వచ్చి సలహాలు ఇస్తుంటారు. థ్యాంక్ యూ.